మానవుడి మనుగడకు పర్యావరణమే రక్ష అని, మానవ మనుగడ కోసం పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని పిఠాపురం సీనియర్ సివిల్ జడ్జి ఎం బాబు అన్నారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోర్టు ఆవరణలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం విజయ రామేశ్వరి బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. అంతకుముందు పర్యావరణ పరిరక్షణ నినాదాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉందామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సబ్ జడ్జి బాబు మాట్లాడుతూ ప్లాస్టిక్, పాలిథిన్ వినియోగం కారణంగా భూమిపై పొల్యూషన్, రేడియేషన్ అధికమవుతున్నాయన్నారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా పాలిథిన్, ప్లాస్టిక్ వినియోగాన్ని మానుకోవాలని సూచించారు. ప్రతి వ్యక్తి మొక్కలు నాటడం ద్వారా తాను వినియోగిస్తున్న ఆక్సిజన్ను తిరిగి భూమిపై నింపిన వారవుతారని చెప్పారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి విజయ రామేశ్వరి మాట్లాడుతూ కరోనా వంటి మహమ్మారులు ప్రబలడానికి పర్యావరణంలో సమతుల్యత దెబ్బతినడమే కారణమన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజారావు, పి రాజేంద్ర ప్రసాద్, సీనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. So that there is a very possibility and also causing much inconvenience due to pollution, because environmental pollution, air pollution, everything, factories, everything, water pollution. So that in order to protect the environment, it is our duty to plant each plantation, each one of our citizens, to protect our life. Unless we breathe the air, we cannot survive it in this earth, because the God has given this wonderful earth. In this we have enjoyed all sorts, so that it is our duty and duty to protect the environment. In the constitution also it was put the every citizens of India as per by giving fundamental duties, fundamental rights and obligations. కోవిడ్ వచ్చినప్పుడు మనకు తెలిసింది ఆక్సిజన్ విలువ ఏంటో, ఎంత కాస్ట్ పెట్టి కొనుక్కున్నాము. కాబట్టి మనకి ఫ్రీగా వస్తున్నటువంటి ఆక్సిజన్ మనకి చెట్టు ద్వారానో మొక్కల ద్వారానే వస్తుంది. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని పరిరక్షించుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాం. థ్యాంక్ యూ. పర్యావరణం అంటేనే మనం ఒక్క మొక్కల ద్వారానే సాధించుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజుల్లో పర్యావరణం మీద ఎంత ఇదిగా ఉన్నారు. ఏదైనా సరే ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఒక ఏదైనా ఖచ్చితంగా పర్యావరణం వాళ్ళే క్లియరెన్స్ తీసుకోవాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఎందుకంటే మనం పర్యావరణం రక్షించుకోకపోతే భూప్రపంచం అంతా అంతమయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుచేత చెట్లు నాటడం ద్వారా పర్యావరణం పరిరక్షించుకుందామని చెప్పేసి సభ